అక్కడ కూర్చును 41 మంది తెలంగాణ శాసనసభ్యులం చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు ఉత్తమ్ మేము అందరం మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు ఆయన నాటకాలు ఆయన అంట తెలంగాణ తెచ్చిందంట తెలంగాణ ఒంటి చేతితో పోరాటం చేసి తెచ్చిందంట హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతుంది కానీ నీకు అగ్గిపెట్ట దొరకదు మా శ్రీకాంత్ చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు 6 దశాబ్దాల కోరిక నెరవేర్స్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ ఇప్పుడే ఓటు ఇప్పుడే సార్ ఇప్పుడే ఓటు లేదా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట మీ మామనే సార్ మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నారా లేదా ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు సార్ ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు మా లీడర్ దేవత అన్నారండి మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా అదే సోనియా గాంధీని వీడియోలు చూపిస్తా బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఏం